ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు తెగి రహదారులు జలమయమయ్యాయి. రహదారిపై వరద నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెక్ డ్యాముల్లో వరద నీరు పొంగి పొర్లుతోంది. భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా గడిచిన వారం రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తుండేటువంటి యొక్క వర్షాలకు వాగులు వంకలు ఇంకా పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూములన్నీ కూడా పంటలు నీటిలోనే నిలిచి ఉండడంతో రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతము ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలము ఇక్కడ సంబంధించి గంగాపూర్ సమీపంలో ఉండేటువంటి దుందుబి నది దగ్గర ఉన్నాం. ఈ యొక్క దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండేటువంటి యొక్క దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఉండేటువంటి యొక్క చెక్ డ్యామ్ వద్ద విపరీతంగా పారుతుండేటువంటి యొక్క జలాలంతా కూడా ఇక్కడ నుంచి నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా అటు నల్గొండ జిల్లా సంబంధించినటువంటి డిండి వరకు ప్రవహిస్తుంది. దీంతో ఈ యొక్క దుందుబి నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి గ్రామాలకు ఈ యొక్క నీటి ఉద్ధృతి వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా తాడూరు మండలం సిర్సవాడల వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. ప్రధానంగా కృష్ణానది పైన తెలంగాణలో ముఖద్వారం అయినటువంటి జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 42 గేట్లు ఎత్తడం జరిగింది. ప్రాజెక్టులోకి 2,36,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంటే ప్రస్తుతం 2,79,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. మరొక వైపు ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి యొక్క నీటి మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం 316.87 మీటర్లుగా ఉంది. ఇక నీటి కెపాసిటీ చూస్తే మొత్తంగా 9.657 టీఎంసీలు ఉంటే పూర్తిస్థాయి ప్రస్తుతం మాత్రం 6.508 టీఎంసీ లేక నీటి యొక్క కెపాసిటీ అందులో ఉంది. నిరాటంకంగా 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. అదేవిధంగా సరళసాగర్కి ఏదైతే ఉండే సైఫన్ సిస్టమ్స్ కూడా 2 తెచ్చుకోవడం జరిగింది. అక్కడ 7,800 క్యూసెక్ల నీరు కూడా కిందికి వెళ్తుండేటువంటి క్రమంలో ఈ యొక్క నీటి ఉధృతి కారణంగా ఇటు కొత్తకోట ఆత్మకూరు మధ్య కూడా గడిచిన 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక శంకర్ సముద్రానికి సంబంధించినటువంటి ఐటీ గేట్లు ఎత్తి 3,800 క్యూసెక్ల నీరుని, రామన్పాడుకు సంబంధించిన ప్రాజెక్టులో 3 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక ఎగువన కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో అటు ఆల్మట్ నుంచి కానీ తర్వాత నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి నీటి యొక్క ఉధృతి పెరుగుతుండేటువంటి నేపథ్యం, భీమా నుంచి కూడా నీరు వస్తుండే నేపథ్యంలో ఇక జూరాలకు సంబంధించినటువంటి మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క వర్షాల కారణంగా చాలా రోజుల పాటు ఈ యొక్క పంటలన్నీ కూడా వర్షం నీటిలో ఉండడంతో వాటికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. తెగులు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి పంటలకు బాగా నష్టం జరుగుతుంది. వరి పంట చాలా కాలంగా ఇటీవలనే నాటుపెట్టినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మునికి ఉండడంతో ఇబ్బందిగా నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు మాత్రము ఎక్కడికక్కడ అప్రమత్తమై కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు కానీ ప్రాజెక్టు యొక్క పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిండ్రు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో అటువైపు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. పైనుంచి వచ్చేటువంటి యొక్క కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఉమామహేశ్వరంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడంతో అక్కడ రాకపోకలు కూడా ఎవరిని కూడా సందేశం రానివ్వడం లేదు. మొత్తంగా మాత్రం గడిచిన వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు రైతుల్లో కొంత భూగర్భ జలాలు పెరిగాయనేటువంటి ఆనందంతో పాటు పంటలు చాలా కాలంగా ఈ యొక్క నీటిలో ఉండడంతో నష్టం జరుగుతున్నటువంటి అభిప్రాయం మాత్రం వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది.